బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన 5 కౌన్సిలర్లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. గతంలో ఉన్న వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేగంగా పావులు కదిపి కాంగ్రెస్ పార్టీలో చేరిన బింగి మహేష్ ను వైస్ చైర్మన్ గా ఎన్నికల్లో పోటీకి నిలబెట్టగా బీజేపీ కౌన్సిలర్లు 6, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 5 మద్దతు ఇవ్వడంతో బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన 5 సస్పెండ్ చేసినట్లు ఆగయ్య చెబుతుండగా తామే పార్టీకి రాజీనామా చేసినట్లు కౌన్సిలర్లు చెప్పడం కొసమెరుపు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ విప్కు వ్యతిరేకంగా ఓటు వేసిన 5 కౌన్సిలర్లను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య తెలిపారు. గతంలో ఉన్న వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. వైస్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేగంగా పావులు కదిపి కాంగ్రెస్ పార్టీలో చేరిన బింగి మహేష్ ను వైస్ చైర్మన్ గా ఎన్నికల్లో పోటీకి నిలబెట్టగా బీజేపీ కౌన్సిలర్లు 6, బీఆర్ఎస్ కౌన్సిలర్లు 5 మద్దతు ఇవ్వడంతో బింగి మహేష్ వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అయితే పార్టీ జారీ చేసిన విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన 5 సస్పెండ్ చేసినట్లు ఆగయ్య చెబుతుండగా తామే పార్టీకి రాజీనామా చేసినట్లు కౌన్సిలర్లు చెప్పడం కొసమెరుపు. అలాంటి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణిరాజ్, చెప్పండి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా అయితే బీఆర్ఎస్ విప్ కు వ్యతిరేకంగా ఓటు వేసిన 5 కౌన్సిలర్లను అయితే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లయితే బీఆర్ఎస్ అధ్యక్షులు అయితే తోట ఆగయ్య చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తానికి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉద్యమ పార్టీగా మొదలైనటువంటి అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ కి వ్యతిరేక పవనాలు వీస్తూనే ఉన్నాయి. కంటిన్యూగా ఇక్కడ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీలో కావచ్చు, కార్పొరేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వారికి వ్యతిరేకంగా అవిశ్వాసం కొనసాగుతూ వస్తుంది. ఇదే రకంగా వేములవాడ అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం, మొదటి నుండి కూడా బీఆర్ఎస్ కి పట్టున్నటువంటి ప్రాంతం. ఇక్కడ కూడా ఇటువంటిది మరోసారి రిపీట్ అయింది. ఇక్కడ విప్ కి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి 5 సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య జారీ చేశారు. ఇందులో జయ, శ్రీనివాసరావు, లక్ష్మి, సునంద, రాజేందర్ అనే ఈ 5 కౌన్సిలర్లు కూడా నిజానికి పార్టీ అధిష్టానికి వ్యతిరేకంగా వీరు ఓటు వేయడం జరిగింది. దీనిలో పూర్తిగా కూడా స్థానిక కాంగ్రెస్ నాయకుడైనటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రోద్బలంతో ఇలా జరిగిందని గుర్తించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఇది పూర్తిగా కూడా పార్టీ వ్యతిరేక చర్య అని వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే చివరికి వీరు మాత్రం తాము స్వచ్ఛందంగానే ఓటు వేశాము, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీ ఏ రకంగా వ్యవహరిస్తుందో, ప్రజలకు ఏ రకంగా దూరమైందో అందుకే తాము స్వచ్ఛందంగానే ఓటు వేశాము, మరోవైపు తాము పార్టీకి కూడా రాజీనామా చేశామంటూ చెప్పారు. తమపై ఎవరికి ఎటువంటి అధికారం లేదని, సస్పెన్షన్ చేసేంత అధికారం తమపై ఎవరు చెలాయించాల్సినటువంటి అవసరం లేదని, తామే స్వచ్ఛందంగా ఓటు వేసి మరీ రాజీనామా చేశామంటూ చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందనేది మనం చూడవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఓవైపు ఆ పార్టీకి వరుస రాజీనామాలు, అలాగే ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు అంటే అవిశ్వాస తీర్మానం వచ్చినప్పుడు ఆ పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం అనేది చాలా సాధారణమైపోయింది. అనేక ప్రాంతాల్లో అటు హుజరాబాద్ కావచ్చు, అలాగే పెద్దపల్లి, మంథని ఇలాంటి అనేక ప్రాంతాల్లో రిపీట్ అయినటువంటి నేపథ్యంలో వేములవాడలో కూడా ఇదే సీన్ మరోసారి రిపీట్ అయింది. మీరందరినీ కూడా సస్పెన్షన్ చేశామని చెప్తున్నప్పటికీ మీరు మాత్రం రాజీనామా చేశామని చెప్పడం కొత్త చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.